ఎలాగైనా మెడికల్ సీట్ కొట్టాలి, ఎట్టి పరిస్థితుల్లో అయినా డాక్టర్ అవ్వాలి అని కలలుకనే స్టూడెంట్స్ కోసం ఒక వండర్ఫుల్ ప్లేస్ రామయ్య వాసవి మెడికల్ అకాడమీ. ఈ రామయ్య వాసవి మెడికల్ అకాడమీ 2013 నుంచి దీన్ని కంటిన్యూస్గా రన్ చేస్తున్నాం మేడం. సుమారు ఒక 70 మంది విద్యార్థులను తీసుకొని ఒక 90% సక్సెస్ రేట్ని పెంచడం కోసం సీనియారిటీ ఉన్నటువంటి లెక్చరర్స్ని తీసుకొని లిమిటెడ్ విద్యార్థులతోటి సక్సెస్ రేట్ని పెంచేటువంటి కార్యక్రమాన్ని గత 10 సంవత్సరాలుగా దీన్ని మేము ప్రారంభించి రన్ చేస్తున్నాం. రామయ్య వాసవి మెడికల్ అకాడమీ యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే బలమైనటువంటి క్లాస్ రూమ్ కోచింగ్తో పాటు స్టడీ అవర్లో ఎక్కడ లూప్ హోల్ లేకుండా, గ్యాప్ లేకుండా ప్రతి విద్యార్థి మీద దృష్టి పెట్టి ఒక లెసన్ పూర్తయిన తర్వాత మరో లెసన్కి వెళ్ళడం ద్వారా అబోవ్ యావరేజ్ స్టూడెంట్ కూడా మనం సక్సెస్ రేట్ని అమాంతం పెంచేటువంటి అవకాశం ఉంది. ఇంతకుముందుకు మాకు చిన్న అసలు ఎలిమెంట్స్ కూడా 20 వచ్చేటివి. ఇక్కడికి వచ్చిన 20 డేస్లో 60 ఎలిమెంట్స్ 80 ఎలిమెంట్స్ నేర్చుకోగలుగుతున్నాం. ఎంబీబీఎస్ సీట్ అయితే ఖచ్చితంగా కొడతాం అనే హోప్ మాకుంది మేడం. అంటే ఇంతకు ముందుకు నీట్ ప్రిపేర్ కావాలంటేనే చాలా భయం అనిపించేది మేడం. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ టీచర్స్, ఈ లెక్చరర్స్ చెప్పే సబ్జెక్ట్, ఇంకా సార్ మోటివేషనల్ స్పీచెస్ కానీ అవన్నీ మాకు ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఎంబీబీఎస్ తీసుకొని పోతామని కాన్ఫిడెన్స్ మాత్రం సార్ ఇస్తున్నారు. మీకు చూస్తున్నారు కదా ఎంత పీస్ఫుల్గా ఉందో. స్టడీ అవర్స్ కానీ క్లాసెస్ కానీ చాలా బాగా జరుగుతాయి. మళ్ళీ అందులో ఒకటి డైరెక్టర్ సార్ ఎప్పుడు స్టడీ అవర్స్ మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాతకి మంచిగా ఒక మెడికల్ సీట్ తీసుకొని వెళ్తామన్న ఒక కాన్ఫిడెన్స్ మాకు వచ్చింది. ఎంబీబీఎస్ సీట్ రావడం అనేది పెద్ద కష్టమైన పని కాదు. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ఎలాగైనా మెడికల్ సీట్ కొట్టాలి, ఎట్టి పరిస్థితుల్లో అయినా డాక్టర్ అవ్వాలి అని కలలుకనే స్టూడెంట్స్ కోసం ఒక వండర్ఫుల్ ప్లేస్ రామయ్య వాసవి మెడికల్ అకాడమీ. మనకు హయత్ నగర్ దగ్గర పెద్దంబర్పేటలో ఉందన్నమాట ఇది. అండ్ ఈ అకాడమీ గురించి, ప్రాముఖ్యత గురించి, సబ్జెక్ట్స్ని ఎలా వీళ్ళు టీచ్ చేస్తారు అవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. మనతో పాటు సీనియర్ నీట్ ఫ్యాకల్టీ రామయ్య గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్, నమస్కారం. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రామయ్య వాసవి మెడికల్ అకాడమీ గురించి చాలా వింటున్నాం ఈ మధ్య కాలంలో. సో ఈ అకాడమీ ప్రాముఖ్యత ఏంటి అండ్ మిగతా వాటితో కంపేర్ చేస్తే హౌ ఇస్ ఇట్ డిఫరెంట్? ముందుగా 25-26వ సంవత్సరానికి నీట్ పరీక్షకు సన్నద్ధమయ్యేటువంటి విద్యార్థులందరికీ, వారి తల్లిదండ్రులకు రామయ్య వాసవి మెడికల్ అకాడమీ తరఫున శుభాభినందనలు. ఆ తర్వాత ఈ రామయ్య వాసవి మెడికల్ అకాడమీ 2013 నుంచి దీన్ని కంటిన్యూస్గా రన్ చేస్తున్నాం మేడం. అయితే దీంట్లో లిమిటెడ్ విద్యార్థులు అంటే సుమారు ఒక 70 మంది విద్యార్థులను తీసుకొని ఒక 90% సక్సెస్ రేట్ని పెంచడం కోసం ఇక్కడ సీనియర్ ఫ్యాకల్టీ అంటే కార్పొరేట్లో తర్వాత ఒక 25-30 ఇయర్స్ సీనియారిటీ ఉన్నటువంటి లెక్చరర్స్ని తీసుకొని లిమిటెడ్ విద్యార్థులతోటి సక్సెస్ రేట్ని పెంచేటువంటి కార్యక్రమాన్ని గత 10 సంవత్సరాలుగా దీన్ని మేము ప్రారంభించి రన్ చేస్తున్నాం. అయితే మా దగ్గర ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటి అని అంటే, ఒకటి కోచింగ్లో 3 రకాలు ఉంటాయి మేడం. ఒకటి క్లాస్ రూమ్ కోచింగ్తో పాటు స్టడీ అవర్స్ అండి. ఈ స్టడీ అవర్స్ చాలా ఇంపార్టెంట్. అంటే స్టడీ అవర్స్ని గాలికి వదిలేసి ఏదో కోచింగ్ ఇచ్చేసి కూర్చోబెట్టి పిల్లలకు సరైనటువంటి మానిటరింగ్ లేకపోవడం వల్ల విద్యార్థులకు సరైనటువంటి సక్సెస్ రేట్ వచ్చేటువంటి అవకాశం తగ్గుతుంది. ఎందుకంటే మేమేం చేస్తాం ఇక్కడ అంటే స్టడీ అవర్స్ని పూర్తిగా నేనే కంట్రోల్లోకి తీసుకుంటాను. అంటే విద్యార్థి సుమారుగా 4 గంటలకు నిద్ర లేపుతాం. 4 నుండి 8 గంటల వరకు, 4 to 8 వరకు మేము స్టడీ అవర్ని పర్ఫెక్ట్గా ఏఎల్స్ని 3 ఏఎల్స్ని పెట్టుకుంటాం. అంటే అసిస్టెంట్ లెక్చరర్స్ పెట్టుకుంటాం. జూనియర్ లెక్చరర్స్ కాకుండా అసిస్టెంట్ లెక్చరర్స్ తోటి వాళ్ళని నేను మానిటరింగ్ చేస్తూ ఒక లెసన్లో పర్ఫెక్ట్నెస్ వచ్చిన తర్వాత 2వ లెసన్లోకి వెళ్తాం. అంటే ఈ 6 రోజుల ప్రోగ్రామ్, 7వ రోజు ఆదివారం ఎగ్జామ్ పెడతాం. ఈ 6 రోజుల్లో షెడ్యూల్ ఇచ్చి పిల్లవాళ్ళకు ప్రెజర్ లేకుండా ఏదైతే మనం వాళ్ళకు సబ్జెక్ట్ని క్లాస్ రూమ్లో ఇంజెక్ట్ చేస్తున్నామో దానిపైన క్లాస్ రూమ్లో అదే పనిగా ప్రాక్టీస్ చేపిస్తూ లిమిటెడ్ మెంబర్స్ కాబట్టి వాళ్ళందరిపైన సరైనటువంటి కాన్సన్ట్రేషన్ చేసి విద్యార్థుల్ని అబోవ్ యావరేజ్ స్టూడెంట్ అయినా సరే హార్డ్ వర్కింగ్ నేచర్ ఉంటే ఈరోజు దేశంలో ఏదో ఒక కాలేజీలో ఏదో ఒక రాష్ట్రంలో ఎంబీబీఎస్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. గతంతో పోల్చినప్పుడు మన దేశంలో సుమారు 78,000 మెడికల్ సీట్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. దీంట్లో తెలంగాణ రాష్ట్రానికి 22 నుండి 25,000 మెడికల్ సీట్లు మనకు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. అయితే ఇప్పుడు నీట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పరీక్ష విధానం కూడా మారింది మేడం.
పరీక్ష విధానం ఎట్లా మారింది అని అంటే గతంలో ఎంసెట్ ఉన్నప్పుడు ఫిజిక్స్ అనేటువంటిది ప్రధానమైన రోల్ ఉండే. సక్సెస్ రావాలంటే ఫిజిక్స్ డెఫినెట్గా ఉండాలి. ఈరోజు కూడా ఎంసెట్లో అగ్రికల్చర్ కానీ ఇంకోటి కానీ రావాలంటే డెఫినెట్గా ఫిజిక్స్ పైన కాన్సన్ట్రేషన్ ఉండాలి, పట్టు ఉండాలి విద్యార్థికి. ఇప్పుడు ప్రస్తుతం ఫస్ట్ రోల్ సీట్ రావాలి అనుకుంటే ఫస్ట్ కెమిస్ట్రీ. ఓకే. ఇది కెమిస్ట్రీ ఏంటి అంటే ఫిజిక్స్ కంటే తక్కువ హార్డు, బయాలజీ కంటే ఎక్కువ హార్డ్. కాబట్టి దీంట్లో విద్యార్థి కనుక సుమారు 170 మార్కులు తీసుకుంటే ఖచ్చితంగా మెడికల్ సీట్ వస్తుంది. అంటే దీంట్లో బయాలజీలో 360 మార్కులు ఉన్నాయి. ఈ 360 మార్కులకు విద్యార్థి సరిగా కూర్చోబెట్టి స్టడీ అవర్స్ని పర్ఫెక్ట్గా ప్రమోట్ చేస్తే ప్రతి విద్యార్థి 340 మార్కులు తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఈ 170 మార్కులు కెమిస్ట్రీ అయితే, ఫిజిక్స్ కూడా మా దగ్గర 2 లెక్చరర్స్, సీనియర్ టాప్ అండ్ లెక్చరర్స్, 75 సంవత్సరాల ఏజ్ వాళ్ళది, వాళ్ళతోటి ఫిజిక్స్ని మనం 2 లెక్చర్స్ తోటి టీచింగ్ ఇస్తున్నాం. అయితే ఈ ఫిజిక్స్లో మనం ఎంత చేసినా కూడా 80 నుంచి 100 మార్కులు అబోవ్ యావరేజ్ స్టూడెంట్. కాబట్టి క్రీమ్ స్టూడెంట్ అయితే అది వేరే. కానీ ఏదో ఒక రాష్ట్రంలో ఏదో మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీట్ కావాలంటే ఫిజిక్స్లో ఒక 100 మార్కులు తెచ్చుకుంటే సరిపోతుంది. అవి 100 మార్కులు రావాలంటే కూడా టాప్ అండ్ లెక్చరర్ క్లాస్ రూమ్లో టీచ్ చేస్తేనే అది సాధ్యమవుతుంది. కాబట్టి ఈ విధానంలో మేము లెక్చరర్స్ని ఎన్నుకొని, అంటే బలమైనటువంటి లెక్చరర్స్ని ఎన్నుకొని వాళ్ళ ద్వారా, ఇప్పుడు బయాలజీలో 2 లెక్చరర్స్ ఉన్నాం, కెమిస్ట్రీలో 3 లెక్చరర్స్ ఉన్నారు మేడం. కెమిస్ట్రీలో 3, ఇనార్గానిక్ ఒకరు, ఆర్గానిక్ ఒకరు, ఫిజికల్ ఒకరు. తర్వాత ఫిజిక్స్లో 2 లెక్చరర్స్ ఉన్నారు. మేము ఈ గ్రూప్ ఆఫ్ లెక్చరర్స్ చేత మేము క్లాస్ రూమ్ టీచింగ్ని పర్ఫెక్ట్గా విద్యార్థులకు అందజేస్తూ వాళ్ళు నేర్చుకున్నటువంటి దాన్ని మనకు స్టడీ అవర్లో పర్ఫెక్ట్గా మేము వాళ్ళని స్టడీ అవర్లో ఎక్కడ లూప్ గ్యాప్ లేకుండా మేమే ప్రమోట్ చేస్తూ, మేమే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేపిస్తూ, ఆ ప్రాక్టీస్ చేసిన దానిపైన నేను దృష్టి పెడుతూ, ఒకవేళ వాళ్ళు ఏమైనా చదవలేకపోతే దాన్ని మళ్ళీ ఇంకొకసారి చదివిస్తూ, అంటే ఒక విద్యార్థి ఒక లెసన్ని ఒక 4 డేస్లో చదువుతాడు, ఇంకో విద్యార్థి 5 రోజుల్లో చదవచ్చు, ఇంకో విద్యార్థి 10 రోజుల్లో చదవచ్చు. టైం ఎంతైనా తీసుకొనియండి. ఒక లెసన్ పూర్తయిన తర్వాతనే మరొక లెసన్ పైకి వెళ్తాం. ఇట్లా వెళ్ళడం వల్ల విద్యార్థికి ఇప్పుడు ఏంది 720 మార్కుల్లో 720 మార్కులు అయితే రావు కదా, మనకు కావాల్సింది 560, 570 మార్కులు వస్తే ఏదో మెడికల్ కాలేజీలో ప్రాక్టికల్గా మాట్లాడితే ఏదో ఒక మెడికల్ కాలేజీలో సీట్ రావాలంటే 560 నుండి 570 మార్కులు సరిపోతుంది. 100 లోపు 200 లోపు సీట్ ర్యాంక్ కావాలనుకున్నప్పుడు ఫిజిక్స్ మీద దృష్టి పెట్టాలి. యాక్చువల్గా బయాలజీ విద్యార్థులకు ఫిజిక్స్లో, మ్యాథమెటిక్స్లో పూర్ ఉంటారు కాబట్టి ఆ లూప్ హోల్ తోటి ఫిజిక్స్ కూడా రాదు. ఫిజిక్స్ రాకపోవడం వల్ల ఫిజికల్ కెమిస్ట్రీ రాదు. ఇది తల్లిదండ్రులు గమనించాలి. వాస్తవంగా చాలామంది తల్లిదండ్రులు ఏమంటారంటే మా స్టూడెంట్కు ఫిజిక్స్ దెబ్బకొట్టింది ఏంటి అంటారు. ఫిజిక్స్ దెబ్బకొట్టింది ఎప్పుడు? బయాలజీలో 340 మార్కులు వచ్చి కూడా నీకు సీట్ రాకపోతే ఫిజిక్స్ దెబ్బకొట్టే. కెమిస్ట్రీలో 170 మార్కులు వచ్చి కూడా నీకు ఎంబీబీఎస్ సీట్ రాకపోతే ఫిజిక్స్ దెబ్బకొట్టినట్లు లెక్క. అక్కడ 170 రావాలి, ఇక్కడ 340 రావాలి. ఈ ఫిజిక్స్ అయితే ఫిజిక్స్లో అదే 80 నుండి 100 మార్కులు డెఫినెట్గా తీసుకోవచ్చు. అది ఎందుకని మోడర్న్ ఫిజిక్స్ ఉంది దాంట్లో. ఆ మోడర్న్ ఫిజిక్స్ అనేటువంటిది మోడరేట్ ఫిజిక్స్ అనమాట. ఈజ్ నథింగ్ బట్ కెమిస్ట్రీ. కాబట్టి దాని మీద దృష్టి పెడితే పిల్లవాడు కొన్ని లెసన్స్ ఉన్నాయి. ఆ లెసన్స్ అనేది అబోవ్ యావరేజ్ స్టూడెంట్ ముచ్చట చెప్తున్నా. క్రీమ్ స్టూడెంట్ అయితే 120, 110 మార్కులు కూడా తీసుకోవచ్చు ఫిజిక్స్లో. అంటే నేను ఇక్కడ ఏం చెప్పబోతున్నాను విద్యార్థులకు, తల్లిదండ్రులకంటే ఫిజిక్స్ మీద బడి ఆడవద్దు. ఫిజిక్స్లో 110, 120, 100 మార్క్స్లు డెఫినెట్గా తీసుకోవచ్చు. దానికి ఫిజిక్స్ లెక్చర్ యొక్క సపోర్ట్ తీసుకుంటాం, క్లాస్ రూమ్లో స్టడీ అవర్ తీసుకుంటాం, దానికి కావాల్సినటువంటి ప్రాక్టీస్ చేయడం ద్వారా అది సాధ్యమే. అయితే రామయ్య వాసవి మెడికల్ అకాడమీ యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే బలమైనటువంటి క్లాస్ రూమ్ కోచింగ్తో పాటు స్టడీ అవర్లో ఎక్కడ లూప్ హోల్ లేకుండా, గ్యాప్ లేకుండా ప్రతి విద్యార్థి మీద దృష్టి పెట్టి ఒక లెసన్ పూర్తయిన తర్వాత మరో లెసన్కి వెళ్ళడం ద్వారా అబోవ్ యావరేజ్ స్టూడెంట్ కూడా మనం సక్సెస్ రేట్ని అమాంతం పెంచేటువంటి అవకాశం ఉంది. ఒక 60% పొటెన్షియాలిటీ ఉంటుంది విద్యార్థి దగ్గర. ఏ విద్యార్థిని తీసుకున్నా 60% పొటెన్షియాలిటీ ఉంటుంది. 80% మార్కులు వస్తే సీట్ వస్తుంది. కోచింగ్ ఏం చేస్తుంది అంటే ఈ 60కి 80కి మధ్య ఉండేటువంటి ఏదైతే గ్యాప్ ఉందో సబ్జెక్ట్లో దాన్ని ఫుల్ఫిల్ చేస్తుంది. దీని ద్వారా మనం ఏదో పిల్లవాడు మంచి క్రీమ్ స్టూడెంట్ అయితే మంచి ర్యాంక్ వస్తుంది. కానీ అబోవ్ యావరేజ్ స్టూడెంట్, హార్డ్ వర్కింగ్, న్యాచురల్ అటువంటి స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈరోజు దేశంలో మెడికల్ సీట్ వచ్చే అవకాశం పెరిగింది. కాబట్టి తల్లిదండ్రులందరూ దయచేసి ఈ విషయాన్ని గమనించి ఏదో ఒక బ్యానర్ను చూసో లేకపోతే ఇంకేదో అంతకుముందు ఏదో వాళ్ళకు ఉన్నటువంటి ర్యాంకులను చూసో, పేరు కీర్తి ప్రతిష్టలను చూసో ఆ కోచింగ్ సెంటర్ని ఎన్నుకోకుండా, కోచింగ్ సెంటర్ని ఎన్నుకోవడంలో తల్లిదండ్రులు ఖచ్చితంగా కొంత శాస్త్రీయ పద్ధతిలో కోచింగ్ సెంటర్ని ఎన్నుకోవాలి. దీని ద్వారా కోచింగ్ సెంటర్ బలమైనటువంటి మంచి కోచింగ్ సెంటర్ని ఎన్నుకోగలిగితే చాలు 50% సక్సెస్ అయినట్టుగానే
లెక్కగా మనం భావిస్తాం. ఓకే, మీరు చెప్తున్నట్టు నిజంగానే స్టడీ అవర్స్ ప్రాముఖ్యత ఇంత ఉందని అనిపిస్తుంది. జనరల్గా చెప్తూ వెళ్ళిపోతూ ఉంటారు కదా, అలా కాకుండా మీరు స్టడీ అవర్స్ మీద కూడా ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. సో ఆ స్కెడ్యూల్ ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు జనరల్గా మార్నింగ్ 4 o'clock నిద్ర లేపుతాం, ఖచ్చితంగా లెగవాల్సిందే 4 to 8. ఓకే, 4 hours. దీంట్లో 6 రోజుల టైం పీరియడ్లో మనం కెమిస్ట్రీకి 3 days ఇస్తాం. కెమిస్ట్రీకి 3 days. ఓకే, నెక్స్ట్ మిగిలినటువంటి ఈ 3 daysలో 2 days బయాలజీకి, 1 day ఫిజిక్స్కి ఇస్తాం. అంటే ఈ 1 day ఫిజిక్స్కి ఎందుకు ఇస్తాము అంటే ఫిజిక్స్లో మనకు కావాల్సినటువంటి టార్గెట్ కోసం దాన్ని తీసుకున్నాము. అయితే కెమిస్ట్రీ చాలా కీలకం అండి. కెమిస్ట్రీ ఎంత కీలకం అంటే కెమిస్ట్రీలో కనుక మనం 170 మార్కులు తీసుకోగలిగితే 100% సీట్ వస్తుంది. కాబట్టి మనం ఏం చేస్తున్నాం స్టడీ అవర్లో, ఫస్ట్ స్టడీ అవర్లో టైం పాస్ కాకుండా, టైం వేస్ట్ కాకుండా విద్యార్థి మానిటరింగ్, 70 మంది ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా నేనే మానిటరింగ్ చేస్తాను. నేను వాళ్ళతో పాటు క్లాస్ రూమ్లో కూర్చుంటాను. కాబట్టి వాళ్ళకి ఎక్కడ ఇచ్చినటువంటి టైంలో మనం ఏదైతే చదివేయాలనుకుంటున్నామో, ఏదైతే షెడ్యూల్ ఇస్తున్నామో అది ఖచ్చితంగా పూర్తవుతుంది. ఒకవేళ పూర్తి కానటువంటి విద్యార్థి ఉంటాడు, ఆయనకి ఇంకో రోజు టైం ఇస్తాం, ఇబ్బంది లేదు. కానీ ప్రెజరైజ్డ్ చేసి వాళ్ళని ఇప్పుడే ఈ రోజే చదవాలని అట్లాంటి పరిస్థితి లేకుండా తప్పకుండా మేము స్టడీ అవర్ని పర్ఫెక్ట్గా లాంచ్ చేస్తున్నాం. దీంతోపాటు క్లాస్ రూమ్ కోచింగ్ కూడా, క్లాస్ రూమ్లోనే 80% పిల్లవాడు షార్ప్ అయిపోతాం. ఒకవేళ 20% మనం దేని ద్వారా ఇస్తామంటే స్టడీ అవర్. దీంతోపాటు ఎగ్జామ్స్, సండే రోజు ఎగ్జామ్ పెట్టడం, ఆ పెట్టినటువంటి ఎగ్జామ్కు ఎనాలిసిస్ చేయడం, అనాలిసిస్ తర్వాత మళ్ళీ మండే ఆన్వర్డ్స్ వాడికి కావాల్సినటువంటి సబ్జెక్ట్ని షెడ్యూల్ ఇచ్చి దాంతో స్టడీ అవర్స్ చెప్పడం ద్వారా విద్యార్థిని ఇట్లా మనం 11 నెలలు ఉన్నటువంటి టైంను మొత్తం కనుక మనం తీసుకోగలుగుతాం. ఇంకొకటి ఏంటంటే ఈ ఎప్పుడు పడితే అప్పుడు మేము హాలిడేస్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. మా దగ్గరికి స్టూడెంట్ వచ్చిందంటే దసరాలో 10 రోజులు ఇస్తాం. ఆ తర్వాత ఎప్పుడు కూడా స్టూడెంట్ ఇంటికి పంపించేటువంటి అవకాశం లేదు. అది ముందు తల్లిదండ్రులతో మాట్లాడతాం. ఎట్టి పరిస్థితిలో స్టూడెంట్కు హాలిడే ఉండదు, లెక్చరర్ కూడా హాలిడే ఉండదు. లెక్చరర్ బర్త్డే రోజు కూడా ఆయన క్లాస్ చెప్పిన తర్వాతనే ఆయన బర్త్డే చేసుకోవాలి. అంటే అంత పర్ఫెక్ట్గా మేము క్లాసులని రన్ చేస్తున్నాం. కాబట్టి తప్పకుండా ఇక్కడ సక్సెస్ రేట్ పెరుగుతుంది. ఎంబీబీఎస్ సీట్ రావడం అనేది పెద్ద కష్టమైన పని కాదు, ఇప్పుడు గతంతో పోలిస్తే కష్టమైన పని కాదు. కాబట్టి ఇట్లా మేము ముందుకెళ్తున్నాం. కాబట్టి దీన్ని తల్లిదండ్రులు కూడా గమనించి, విద్యార్థులు గమనించి, మా రామయ్య వాసవి మెడికల్ అకాడమీ పెద్దంపేటకు ఒకసారి రండి, దాన్ని చూడండి, అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ చూడండి, అక్కడ క్లాస్ రూమ్ చూడండి, అక్కడ ఉన్నటువంటి లెక్చరర్స్తో మాట్లాడండి, ఆల్రెడీ కోచింగ్ తీసుకుంటున్నటువంటి విద్యార్థులతో మాట్లాడండి. తప్పకుండా కోచింగ్ సెంటర్ని ఎన్నుకోవడంలో మీరు ఒకసారి మా కోచింగ్ సెంటర్ వైపు ఆలోచిస్తారని నేను ఈ ఐడ్రీమ్ వేదిక ద్వారా తల్లిదండ్రులకు, విద్యార్థులందరికీ కూడా ఒక రిక్వెస్ట్ పెడుతున్నాను మేడం. ఓకే సార్. అండ్ ఆల్సో ఇది లాంగ్ టర్మ్ కోచింగ్ కాబట్టి ఒక్క రోజు కూడా వెయిట్ చేయడానికి వీల్లేదు మీరు చెప్పినట్టుగా. అయితే సబ్జెక్ట్స్ ప్రాముఖ్యత ఎలా ఉంటుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో? అదే ఇప్పుడు మనం బయాలజీని తీసుకున్నప్పుడు ఈ బయాలజీలో 360 మార్కులు అండి. జనరల్గా బయాలజీలో మార్కులు 210 దాటి రావు విద్యార్థులకు. ఒకవేళ వస్తే సీట్ వచ్చినట్టు లెక్క. ఎందుకు రావు అంటే అక్కడ స్టూడెంట్ ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాలి. స్టూడెంట్ ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాలి అని అంటే స్టూడెంట్ చదవాలి అంటే స్టడీ అవర్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఈ చాలా పెద్ద పెద్ద కాలేజీల్లో కూడా స్టడీ అవర్ పర్ఫెక్ట్గా ఉండదు. ఈ స్టడీ అవర్ని ఏదో నామకే వస్తే మామా అనిపించేటువంటి కార్యక్రమం ద్వారా అక్కడ స్టూడెంట్ టైం అంతా కూడా ముచ్చట్లు పెట్టడం, లేకపోతే ఉన్న టైం అంతా వేస్ట్ చేసుకోవడం, ఏదో ఒక ఎగ్జామ్ 3-4 నెలల కంటే ముందు మళ్ళీ ఏదో చదువు మొదలు పెట్టడం, ప్రెజరైజ్డ్ గురి కావడం, ఇట్లాంటివి జరుగుతున్నాయి. కాబట్టి ఈ ఉన్నటువంటి 11 నెలల సమయంలో మేమేం చేస్తున్నాము అంటే ఇక్కడ బయాలజీని పర్ఫెక్ట్గా చదివిస్తాం. అంటే 340 మార్కులు టార్గెట్ పెడతాం. ఎట్టి పరిస్థితిలో వచ్చి తీరాల్సిందే. కెమిస్ట్రీ, రోల్ ఆఫ్ ద కెమిస్ట్రీ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఇన్ ఎంటైర్ సక్సెస్ అనమాట. నీట్ సక్సెస్లో కెమిస్ట్రీ లేకుండా సీట్ రాదు. ఎందుకు రాదు అంటే ఫిజిక్స్లో ఎంత టఫ్ ఉన్నా, ఎంత క్రీమ్ ఉన్నా వాడికి 100-110 దాటి రావు. ఇక మనం మార్కులు ఎక్కడ తేవాలి? కెమిస్ట్రీ. ఈ కెమిస్ట్రీలో కూడా 3 పోర్షన్లు ఉన్నాయి, ఆర్గానిక్, ఇనార్గానిక్, ఫిజికల్. ఈ ఫిజికల్ కెమిస్ట్రీ కూడా ఫిజిక్స్ లాగానే ఉంటుంది, మ్యాథమెటిక్స్ లాగానే ఉంటుంది. దాంట్లో 9 క్వశ్చన్స్ ఇస్తున్నారు, 9-10. మిగిలినటువంటి ఇనార్గానిక్, అది ఇనార్గానిక్ అనేటువంటిది టోటల్గా బై హార్డింగ్ నేచర్. స్టూడెంట్ కూర్చుంటే అబోవ్ యావరేజ్ స్టూడెంట్, బిలో యావరేజ్ స్టూడెంట్ అందరితో చదివించచ్చు. అది ఎందుకు చదవలేకపోతున్నారు అంటే ఒకే కారణం. ఏంటది అని అంటే ఈ స్టడీ అవర్ని పర్ఫెక్ట్గా చేయలేకపోవడం ద్వారా అక్కడ పిల్లవాడికి ప్రమోటింగ్, మానిటరింగ్ లేనప్పుడు ఏదో రకంగా కొంతమంది విద్యార్థులు ఉంటారు, చాలా వరకు విద్యార్థులు మనం చదివిస్తే చదివే వాళ్ళు ఉంటారు. కాబట్టి నాకు తెలిసి ఏ విద్యార్థి అయినా మేధావిగా అనేటువంటి విద్యార్థి లేడు. భూమండలం మీద నివసించేటువంటి అన్ని జీవరాశుల్లోకెల్లా మనిషే మేధావి. ఈ మనిషిలో మళ్ళీ మేధావి లేడు, ఒక మొద్దు అనేటువంటి మాట తప్పు. 100% అబోవ్ యావరేజ్ విద్యార్థి, హార్డ్ వర్కింగ్ నేచురల్ ఉన్న విద్యార్థి, నాకు ఎంబీబీఎస్ కావాలి అనుకునేటువంటి విద్యార్థి మా దగ్గరికి వస్తే తప్పకుండా నేను సక్సెస్ రేట్ని అమాంతం పెంచుతాను. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మేము ఏదైతే ప్రోగ్రామ్
కండక్ట్ చేస్తున్నాము. అది తప్పకుండా ప్రతి నెలలో పేరెంట్కు మేము పెట్టేటువంటి ఎగ్జామ్తో పాటు ఆ కీ పేపర్తో పాటు క్వశ్చన్ పేపర్తో పాటు దాని ఆన్సర్ షీట్తో పాటు వచ్చినటువంటి మార్కులతో పాటు అన్నీ కూడా వాట్సాప్ ద్వారా తల్లిదండ్రులకు అన్ని ట్రాన్స్పరెంట్గా ఖచ్చితంగా ప్రతి నెల తల్లిదండ్రులతో మేము ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేస్తాం. తర్వాత వచ్చిన తర్వాత తల్లిదండ్రులు పిల్లలతో కూర్చొని లోపాలు సాధక బాధక మాకు కూడా ఏమైనా చెప్పొచ్చు తల్లిదండ్రులు, ఇది బాగాలేదు అది బాగాలేదు ఇంకా కొంచెం దీన్ని ఇంకా కొంచెం మీరు చూడండి అంటే ఒకవేళ తప్పకుండా అవసరమైంది విద్యార్థుల కంటే తప్పకుండా మేము దాన్ని తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటను హానర్ చేస్తాం, దాన్ని సరి చేసుకుంటాం. రెండవది ఏంటి అని అంటే పిల్లలకు తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ చాలా అవసరం. సబ్జెక్ట్ పెరుగుతూ ఉంటే పిల్లల్లో భయం ఏర్పడుతుంది. ఈ భయాన్ని పోగొట్టడానికి తల్లిదండ్రులు తప్ప మరొకరు పనికిరారు. ఈ తల్లిదండ్రులు లేదంటే సైకియాట్రిస్టే, ఇంకోటి లేరుగా. కాబట్టి మేము ఈ పనిని తల్లిదండ్రులు పిలుచుకొని పిల్లల్ని కూర్చోబెట్టుకొని ఆ తల్లిదండ్రుల ద్వారా పిల్లలకు కావలసినటువంటి సపోర్ట్ని ఇస్తూ మేము కావలసినటువంటి సమాచారాన్ని తీసుకుంటూ మేము కూడా కావలసినటువంటి సమాచారాన్ని తల్లిదండ్రులకు ఇస్తూ తప్పకుండా పిల్లవాడిని సక్సెస్ రేటు పెంచడమే ఉద్దేశంగా పెట్టుకొని రామయ్య వాసవి మెడికల్ అకాడమీ ఎక్కడ గ్యాపు లూపు లేకుండా మేము బలంగా పనిచేస్తున్నాం. దీన్ని విద్యార్థులు ఉపయోగించుకుంటారని మీ వేదిక ద్వారా నేను ఆశిస్తున్నాను. ఎస్ సార్, మీరు చెప్తున్న దాన్ని బట్టి స్టూడెంట్స్ రెస్పాన్స్ కూడా వింటుంటే ఎంత పాజిటివ్గా ఉంది, అట్మాస్ఫియర్ కూడా అంత పాజిటివ్గా ఉంది. అయితే ఇది గర్ల్స్ క్యాంపస్ కాబట్టి మన రామయ్య వాసవి మెడికల్ అకాడమీలో ఫుడ్ కానీ హాస్టల్ అకామిడేషన్ కానీ అట్ ద సేమ్ టైం సెక్యూరిటీ పర్పస్ కూడా ఎలా ఉంటుందంటారు? జనరల్గా మాకు గర్ల్స్ క్యాంపస్ మాత్రమే ఉంది, బాయ్స్ క్యాంపస్ లేదు. ఎందుకు లేదు అని అంటే కేవలం మేము దృష్టి పెట్టడం కోసమే. ఓకే, అంటే ఒక క్యాంపస్ని పెట్టుకున్నప్పుడు మాత్రమే మేము స్పెసిఫిక్గా ప్రతి విద్యార్థి మీద దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మెడికల్లో చాలా ఎక్కువ మంది విద్యార్థులు అమ్మాయిలే ఉంటున్నారు. కాబట్టి చదివే వాళ్ళు కూడా వాళ్ళే ఉంటున్నారు. సీట్లు కూడా మొదటి 10, మొదటి 20, మొదటి 100 అమ్మాయిలకే వస్తున్నాయి. కాబట్టి తల్లిదండ్రులు కూడా అమ్మాయిల్ని బైపీసీలో జరిపిస్తున్నారు, అబ్బాయిలను ఎంపీసీలో జరిపిస్తున్నారు. కాబట్టి మేము ఇక్కడ దృష్టి పెట్టడం కోసం, కాన్సన్ట్రేట్ చేయడం కోసం మాత్రమే గర్ల్స్ క్యాంపస్ని పెట్టుకున్నాం. ఈ గర్ల్స్ క్యాంపస్కు మేము తీసుకున్నటువంటి రిస్ట్రిక్షన్స్ అంటే ఏవైతే సెక్యూరిటీ ఉన్నాయో ఆ సెక్యూరిటీలో ప్రధానంగా మాకు చుట్టూ ఎలక్ట్రిక్ ఫినిషింగ్ ఉంటుంది. మాకు తర్వాత ఏంటి అని అంటే రాత్రి 12 గంటల వరకు నేను ఇక్కడే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను నేను. రెండవది ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ కావచ్చు, ఫినిషింగ్ కావచ్చు, లేదంటే ప్రతిదీ మానిటరింగ్ క్లోజ్డ్ సర్క్యూట్ టీవీల ద్వారా మేము ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా సెక్యూరిటీ పరంగా ఎక్కడ గ్యాప్ లూప్ ఉండదు. ఇది వస్తే తల్లిదండ్రులు అందరూ చూసుకోవచ్చు. ఓపెన్, అంత ట్రాన్స్పరెంట్. ఏదో మాయమర్మం చేసి మిస్మరేజ్ చేసి ఏదో అరచేతిలో బెల్లం పెట్టి మోచేతిలో నాకు ఇచ్చేదేం లేదు. తప్పకుండా మేము ఏదైతే అనుకుంటున్నామో ఏదైతే చేస్తున్నామో అది తప్పకుండా తల్లిదండ్రులందరూ చూడొచ్చు, విద్యార్థులందరూ చూడొచ్చు. మాకు అడ్మిషన్ ఇచ్చిన తర్వాత ప్రతి నెలలో పిల్లవాని యొక్క ప్రోగ్రెస్ని ఇంప్రూవ్ చేస్తాం. ప్రతి నెలలో తల్లిదండ్రులకు పిల్లవాడిలో 10-15% ప్రోగ్రెస్ ఉంటుంది. డెఫినెట్గా మేము పిల్లలకు తల్లిదండ్రులకు అందజేస్తాం. కాబట్టి ఇక్కడ సెక్యూరిటీ పరంగా ఉండేటువంటి విధానాలు అవి, ఎక్కడ గ్యాప్ ఉండేటువంటి అవకాశం లేదు. రెండవది ఫుడ్ విషయానికి వచ్చినప్పుడు ఫుడ్ కూడా రైస్ అనేది మా పొలం నుంచి వస్తుంది, ఏదో అక్కడ ఇక్కడ కొని పిచ్చి పిచ్చిగా కాదు. రెండవది పామాయిల్ వాడేటువంటి అవకాశం లేదు. ఖచ్చితంగా మన ఇళ్ళలో ఏ నూనె వాడుతున్నామో అదే నూనె వాడుతున్నాం. ఎప్పుడైనా పేరెంట్స్ వచ్చి చూసుకోవచ్చు, దాంట్లో ఎలాంటి తారతమ్యం లేదు. ఇక మూడవది ఏంటి, ఫుడ్ విషయానికి వచ్చినప్పుడు వాళ్ళకు బలమైనటువంటి ఫుడ్ అనేటువంటిది కూడా సక్సెస్ రేట్ని పెంచుతుంది మేడం. అంటే వాళ్ళకు ప్రోటీనియస్ కానీ, వైటమిన్స్ కానీ, ట్రేస్ ఎలిమెంట్స్ కానీ ఇట్లాంటివి ఫుడ్ ద్వారా అందాలి. కాబట్టి వారంలో 3 ఎగ్స్ అంటే 3 రోజులు ఎగ్స్ ఇస్తాం. ఒకరోజు నాన్ వెజ్ చికెన్ సండే, ఆ తర్వాత ప్రతిరోజు ఒక ఫ్రూట్, ఏదో ఒక ఫ్రూట్ ప్రతిరోజు ఏ సీజన్లో ఆ ఫ్రూట్ని వాళ్ళ ఇష్టం తింటా అంటే తెచ్చిస్తాం. వాళ్ళు తినని వాళ్ళు వాళ్ళ ఇష్టం, పక్క వాళ్ళకి ఇస్తాం. అంటే తినేటట్టుగా చూస్తాం. ఎందుకు అని అంటే వాళ్ళకు ఆ ట్రేస్ ఎలిమెంట్స్, వైటమిన్స్, ప్రోటీన్స్ అందాలి. కాబట్టి ఆ 4 గంటలకు పెట్టేటువంటి స్నాక్స్ కూడా తప్పకుండా పల్సెస్, ఏదో పప్పుల్ని ఫ్రై చేసి వాటిని మంచిగా పోప్ చేసి పిల్లవాళ్ళకు రుచిగా టేస్ట్గా వాళ్ళకి ఇస్తూ ఎక్కడ కూడా ఫుడ్ విషయంలో కూడా వాళ్ళ ఇంట్లో ఉన్న ఫీలింగ్ ఉంటుంది. మేమేదో వచ్చి హాస్టల్లో ఉన్నాం, మేమేదో ఇట్లా అయింది అనేటువంటిది కాకుండా తప్పకుండా ఈ అన్ని విషయాలు నేనేమైతే మీ వేదిక ద్వారా తల్లిదండ్రులతో పంచుకుంటున్నానో ఈ అన్ని విషయాలు తల్లిదండ్రులు వచ్చి చూసుకోవచ్చు. రెండవది ఖచ్చితంగా మీ ద్వారా ఒక విషయం చెప్పగలను. మీరు కనుక మాకు అడ్మిషన్ ఇస్తే మీ పిల్లవాడి యొక్క పొటెన్షియాలిటీని, ఇప్పుడు దీంట్లో ఎంబీబీఎస్ ఉంది మేడం, ఎంబీబీఎస్ తర్వాత వెటర్నరీ సైన్స్ ఉంది, తర్వాత బీడీఎస్ ఉంది, తర్వాత బిహెచ్ఎంఎస్ ఉంది, తర్వాత బిఐఎంఎస్ ఉంది. ఇట్లా మనకు ఆర్డర్ ఉంది. ఇందులో ఏ సీట్ వచ్చినా, హార్టికల్చర్, అగ్రికల్చర్ ఏ సీట్ వచ్చినా కూడా అన్నీ కూడా గ్రీనింగ్ పోస్టులే. నేనేమంటున్నాను అంటే పొటెన్షియాలిటీని బట్టి ఎంబీబీఎస్ వస్తుంది. ఎంబీబీఎస్ కోసం మేము టార్గెట్ పెట్టి పని చేస్తాం. ఎట్టి పరిస్థితులు ఎంబీబీఎస్ వస్తుంది, అలా డౌట్ ఏం లేదు. డౌట్ పడాల్సిన అవసరమే లేదు. ఎంబీబీఎస్ రాదనే పదమే లేదు.
కాకపోతే ఇప్పుడు రావాలి పిల్లగాళ్ళు. ఇంకా ఏదో వీళ్ళు ఏం చేస్తారంటే తల్లిదండ్రులు కౌన్సిలింగ్ అని 210, 300 మార్కులు వచ్చిన ఆయన కూడా కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తుంటారు. 300 కాదు 410 మార్కులు వస్తే తప్ప, 420 మార్కులు వస్తే తప్ప సీట్ వచ్చేటువంటి అవకాశం లేదు. వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఈ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నారని నవంబర్ దాకా వెయిట్ చేస్తారు. వెయిట్ చేసి నవంబర్లో ఏదో కోచింగ్ సెంటర్కి పంపించడం జరుగుతుంది. దానివల్ల పిల్లవాడు ప్రెజరైజ్డ్ అయిపోతాడు. ఇక్కడ క్లాస్ రూమ్లో కోచింగ్ అంతా దాదాపుగా లెసన్స్ అన్నీ అయిపోతాయి. వాళ్ళు తీసుకుంటారు, ఏదో డబ్బు తీసుకుంటారు, ఏదో చేసేస్తారు. మేము అట్లా కాకుండా మేము ఈ జూలై, ఆగస్టు 15 నాటికి మాకు కావాల్సినటువంటి విద్యార్థులందరినీ మేము సమకూర్చుకుంటాం. ఇప్పటికే కెమిస్ట్రీలో దాదాపుగా ప్రతి దాంట్లో 3 లెసన్స్ అయిపోయినాయి. అయితే అయిపోయినటువంటి లెసన్ను తిరిగి అదే పనిగా ప్రాక్టీస్ చేపిస్తాం. అదే పనిగా క్లాస్ రూమ్లో ఆర్గానిక్ కెమిస్ట్రీలో నామెన్క్లేచర్ ఉంది మేడం, దాన్ని క్లాస్ రూమ్లో 3 సార్లు కంప్లీట్ చేపిస్తాను. అంటే అబోవ్ యావరేజ్ కావచ్చు, క్రీమ్ కావచ్చు, బిలో యావరేజ్ అయినా సరే స్టూడెంట్కి 3 సార్లు మనం క్లాస్ రూమ్లో టీచ్ చేయడం ద్వారా ఆర్గానిక్ కెమిస్ట్రీలో నామెన్క్లేచర్ వస్తే కనుక 18 క్వశ్చన్లు ఉన్నాయి. దాంట్లో 18 × 4 72 మార్కులు వస్తాయి. డెడ్ ఈజీ ఇప్పుడు ఎంబీబీఎస్ రావడం అనేది. తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ముసాపలక పద్ధతిలో ఏదో పెద్ద బ్యానర్లు చూసి, పెద్ద బోర్డు చూసి, అది చూసి వాళ్ళు ఏదో అటువైపు పోవడం అనేది కొంచెం తగ్గుతుంది. బట్ నేనేమంటున్నా అంటే ఇంకా బలంగా మీరు మా మీద నమ్మకం పెట్టి మా కోచింగ్ సెంటర్కి రండి, మేమేం చేస్తున్నాం చూడండి, మా లెక్చరర్స్ తోటి మాట్లాడండి, మా టీచర్స్, మా స్టూడెంట్స్ తోటి మాట్లాడండి, మా దగ్గర సెక్యూరిటీ ఎట్లా ఉంది అంతా ఓపెన్ కదా. ఇప్పుడు నేను మీ వేదిక ద్వారా చెప్తున్నా, స్టూడెంట్ వచ్చినప్పుడు ఇది చూపించకపోతే ఏమంటాడు ఆయన? డెఫినెట్గా నేను చూపిస్తాను. మా దగ్గర ఉన్నదే నేను మీ ద్వారా నేను తల్లిదండ్రులకు, విద్యార్థులకు చేరవేస్తున్నాను. కాబట్టి తప్పకుండా మాకు చదువు చెప్పి మా దగ్గరికి రావాల్సిందిగా నేను కోరుతున్నాను. సార్, మనకు అకాడమీలో డే లెంత్ షెడ్యూల్ ఎలా ఉంటుంది? డే లెంత్ షెడ్యూల్ అంటే మేడం మార్నింగ్ 4 o'clock నిద్ర లేపుతాం. 4 to 8 వరకు స్టడీ అవర్స్ ఉంటాయి. తప్పకుండా నేనే కూర్చొని మెయింటైన్ చేస్తాను. తర్వాత 8 to 8:30 or 9 వరకు వాళ్ళు ఫ్రెష్ అప్ అయి కింద దిగితే 9 to 1 వరకు కెమిస్ట్రీ ఫాలోడ్ బై ఫిజిక్స్, కెమిస్ట్రీ ఫాలోడ్ బై బయాలజీ. నెక్స్ట్ 1 to 2 లంచ్ బ్రేక్ ఇస్తాం. 2 o'clock మళ్ళీ కింద దిగితే 2 to 4 ఫిజిక్స్ ఉంటుంది. 2 to 4 ఫిజిక్స్ ఉంటుంది. 4 స్నాక్స్ ఇస్తాం. 4 to 4:30 స్నాక్స్. 4:30కి మళ్ళీ స్టడీ అవర్ మొదలేస్తే 8:30, 9 వరకు మనకు స్టడీ అవర్ని ఫాలో చేస్తాం. 9 to 8:30 to 9 డిన్నర్ ఇచ్చి మళ్ళీ 9 to 10:30 మళ్ళీ స్టడీ అవర్ ఉంటుంది. 10:30కి మళ్ళీ నిద్రపోవటం, మళ్ళీ 4 o'clock నిద్ర లేవటం. ఏదైనా స్ట్రెస్ అవుతుంది, ఏదైనా ఇబ్బంది అవుతుంది పిల్లవాళ్ళకి అనుకున్నప్పుడు వాళ్ళు ఏదైనా మనకు చెప్తే వాళ్ళ మాటను కన్సిడర్ చేసి వాళ్ళకు ఏదైనా వెసులుబాటు కావాలంటే ఇస్తాం. అంటే వాళ్ళు సెటరేట్ అయ్యేంత వరకు. కొంతమంది ముందే ఏదో ఎమ్మటే ఈ షెడ్యూల్ ఫాలో కాలేని పరిస్థితి ఉండవచ్చు. ఉన్నప్పుడు అడాప్ట్ చేసుకోవాలి. దానికోసం మళ్ళీ వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళు అడాప్ట్ అవ్వడం కోసం చిన్న వెసులుబాటు వాళ్ళకి ఇస్తే ఉన్నటువంటి స్టూడెంట్స్తో కలిసిపోతే డెఫినెట్గా స్టూడెంట్స్ ఒకటేనండి, వాళ్ళ క్లాస్ రూమ్లో పర్ఫెక్ట్ కోచింగ్, పర్ఫెక్ట్ సబ్జెక్ట్స్ చెప్పగలిగి వాళ్ళు స్టడీ అవర్లో కూర్చోబెడితే ఖచ్చితంగా పిల్లవాళ్ళు చదువుకుంటారు. క్లాస్ రూమ్లో కోచింగ్ సరిగా లేకపోయినా పిల్లవాళ్ళు చదవలేరు. కాబట్టి 2 బ్యాలెన్స్ కావాలి. క్లాస్ రూమ్లో కోచింగ్ పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్ లెక్చరర్ ఇవ్వాలి. రెండోది దాన్ని మనం మోడరేటింగ్ చేస్తూ క్లాస్ రూమ్లో మనం స్టడీ అవర్ని మెయింటైన్ చేస్తే తప్పకుండా పిల్లవాడు షైన్ అవుతాడు. దీంట్లో ఇన్బ్యాలెన్స్ ఉండకుండా రెండింటికి బ్యాలెన్స్ ఉండాలి, దీనికి తగ్గ ఫుడ్ ఉండాలి. ఇది కాబట్టి ఈ విధానంలో మేము మా పిల్లవాళ్ళని చదివిస్తాం. డే లెంత్లో ఈ షెడ్యూల్డ్ అప్ టు ఎగ్జామ్ ఈ ప్రోగ్రామ్ ద్వారా నాకు తెలిసి పిల్లవాళ్ళ సక్సెస్ రేట్ అమాంతం పెరిగిపోతుంది మేడం. Done, sir. Thank you so much and please keep doing this. Okay. Thanks, sir. Thank you, madam. సో చూసారు కదా ఎంత ట్రాన్స్పరెంట్గా, ఎంత ప్రోగ్రెసివ్గా మాట్లాడుతున్నారు. అట్ ద సేమ్ టైమ్ ఆ కాన్ఫిడెన్స్ స్టూడెంట్స్లోనూ కనిపిస్తుంది అండ్ పేరెంట్స్లోనూ అది కలగాలని కోరుకుంటున్నాను. అండ్ రామయ్య వాసవి మెడికల్ అకాడమీ ఓన్లీ ఫర్ గర్ల్స్. ఇక్కడ నీట్ కోచింగ్ అనేది ఉంటుందన్నమాట. ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ ఇదే, ఇక్కడే హాస్టల్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం క్లాస్ రూమ్స్ కూడా ఇక్కడే ఉంటాయి. స్టడీ అవర్స్ మీద వీళ్ళు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ iDream. సో రామయ్య వాసవి మెడికల్ అకాడమీలో జాయిన్ అయ్యి ఎన్ని డేస్ అవుతుంది? మేము జాయిన్ అయ్యి 20 days అవుతుంది మేడం. ఓకే. సో ఎలా ఉంది కోచింగ్ అంతా, ఎలా అనిపిస్తుంది? సబ్జెక్ట్స్ అన్నీ ఎలా అనిపిస్తున్నాయి మీకు? ఈ కోచింగ్కి వచ్చి 20 days అవుతుంది. కానీ మాకు ఇంతకుముందుకున్న కార్పొరేట్ కాలేజ్లో అస్సలు బేసిక్ అనేది లేదు. ఇక్కడికి వచ్చిన 20 daysలో మాకు చాలా గ్రిప్ వచ్చింది. సబ్జెక్ట్స్ చాలా మంచిగా అర్థమవుతున్నాయి.
ఇక్కడ చదువుతున్నప్పటి నుంచి మాకు ఎంబీబీఎస్ సీట్ కొడతామనే కాన్ఫిడెన్స్ వచ్చింది. వావ్, సో నైస్. నిజంగానే, ఎందుకంటే ఫస్ట్ నుండి ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయితేనే మనకు ఆ సీట్ వస్తుంది అన్న గ్యారంటీ అనిపిస్తూనే మనకు ఇంకా కాన్సన్ట్రేషన్ పెరుగుతూ ఉంటుంది కదా. సో ఎలా అనిపిస్తున్నాయి సబ్జెక్ట్స్ అనేటివి 11th స్టాండర్డ్లో కానీ 12th స్టాండర్డ్లో కానీ ఎన్సీఆర్టీ బుక్స్ కానీ కోచింగ్ మెటీరియల్ కానీ అవన్నీ చూస్తున్నప్పుడు అనిపిస్తుంటుంది కదా ఇవన్నీ కవర్ చేయాలా అని చెప్పేసి. సో ఆ సబ్జెక్ట్స్ చూస్తున్నప్పుడు టీచింగ్ ఎలా అనిపిస్తుంది మీకు? అక్కడ నుంచి ఇక్కడ బేస్ చేసుకుంటే అసలు ఇంతకుముందుకు మాకు అసలు ఎలిమెంట్స్ కూడా 20 వచ్చేటివి. ఇక్కడికి వచ్చిన 20 డేస్లో 60 ఎలిమెంట్స్ 80 ఎలిమెంట్స్ నేర్చుకోగలుగుతున్నాం. ఎంబీబీఎస్ సీట్ అయితే ఖచ్చితంగా కొడతాం అనే హోప్ మాకుంది మేడం. ఓకే, చూస్తుంటే కెమిస్ట్రీని స్ట్రెంత్ లాగా అనిపిస్తుంది. అండ్ ఎలా ఉంది అకామిడేషన్ కానీ ఫుడ్ కానీ? ఎందుకంటే ఇది హాస్టల్, ఇక్కడ మీకు కోచింగ్ అంతా ఇక్కడే ఉంటుంది అండ్ పైన హాస్టల్ ఉంది కదా. సో ఎలా అనిపిస్తుంది? హాస్టల్ కూడా బాగుంది మేడం. మాకు చూసుకునే డైరెక్టర్ సార్ కూడా చాలా వాళ్ళ కూతుర్ని ఎలా చూసుకుంటాడో మమ్మల్ని కూడా అట్లనే చూసుకుంటాడు అనే హోప్ మాకుంది. అలానే చూసుకుంటాడు కూడా సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఓకే మేడం, థ్యాంక్ యూ. సో ఈ అకాడమీలో ఎలా అనిపిస్తుంది మెడికల్ కోచింగ్? అంటే నీట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా కష్టంగా ఉంటాయి కదా సబ్జెక్ట్స్ అన్నీ కూడా. సో ఎలా అనిపిస్తుంది మీకు? అంటే ఇంతకు ముందుకు నీట్ ప్రిపేర్ కావాలంటేనే చాలా భయం అనిపించేది మేడం. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ టీచర్స్ ఈ లెక్చరర్స్ చెప్పే సబ్జెక్ట్ ఇంకా సార్ మోటివేషనల్ స్పీచెస్ కానీ అవన్నీ మాకు ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఎంబీబీఎస్ తీసుకొని పోతామనే కాన్ఫిడెన్స్ మాత్రం సార్ ఇస్తున్నారు. ఇంకా ఈ కోచింగ్ చాలా బాగుంది. మిగతా వాటితో పోల్చుకుంటే ఇది చాలా అంటే చాలా బెటర్. ఎందుకంటే మేము ఇంటర్లో చదువుకున్నప్పుడు మాకు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఇంటర్లో బేబీ బుల్లెట్స్ ఇంకా గైడ్స్ ఉంటాయి కదా, అవే ప్రిఫర్ చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇట్లా కాదు సార్, అవి టెక్స్ట్ బుక్లో ఉన్నది చెప్తున్నారు, టెక్స్ట్ బుక్లో లేనిది కూడా మాకు చెప్తున్నారు. క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి అవి ఇవి అన్నీ చెప్తున్నారు. ఇంకా ఫుడ్ అయితే చాలా బాగుంది. మొత్తానికైతే మా ఓన్ హౌస్లా ఉంది, ఇక్కడ ఉండగలుగుతున్నాం. చాలా అప్పుడు చాలా అంటే చాలా భయపడేది, ఎంబీబీఎస్ తీసుకోవాలా మేము డాక్టర్స్ అవుతామా అసలు అనుకుంటే ఇక్కడికి వచ్చినాక అరే ఎంబీబీఎస్ అంటే ఇంతేనా అన్నంత ఫీలింగ్ వస్తుంది. సార్ చెప్పిన దాన్ని బట్టి మేము డెఫినెట్గా యాపరాన్ వేసుకొనే పోతాం. మా పేరెంట్స్కి కూడా కాల్ చేసి చెప్తాం ఎగ్జామ్ రాసిన తర్వాత. ఇప్పుడు ఎట్లా మేము లైవ్ ఛానల్లో వస్తున్నామో నెక్స్ట్ ఎంబీబీఎస్ తీసుకున్నాక కూడా నెక్స్ట్ పేపర్లనైనా చాలాలనైనా మళ్ళీ ఇట్లనే యాపరాన్ వేసుకొని వస్తాం. సూపర్ సూపర్, కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. నిజంగా నీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే భలే అనిపిస్తుంది నాకు కూడా. సో అంతా మొత్తం చూస్తుంటే ఇందాక కూడా కెమిస్ట్రీ బయాలజీ ఏదో చదువుతున్నారు కదా, ఏం ప్రిపేర్ అవుతున్నారు ఇప్పుడు? కెమిస్ట్రీ చదువుతున్నాం. కెమిస్ట్రీ చదువుతున్నారా? సో కెమిస్ట్రీ అంటే కొంచెం ఆర్గానిక్ కెమిస్ట్రీ, థర్మోడైనమిక్స్ చాలా డిఫికల్ట్ ఉంటాయి కదా సబ్జెక్ట్స్, కాన్సెప్ట్స్ అన్నీ కూడా. సో ఆ ఫార్ములా కానీ ఎలా ప్రిపేర్ అవుతారు మీరు? ఆ ఫామ్లో ఫస్ట్ 3 లెక్చరర్స్ ఉన్నారు మేడం మాకు. ఒక్కొక్క మేడం ఒక్కొక్క ఇన్ఆర్గానిక్ ఒక టీచ్ చేస్తారు, ఆర్గానిక్ ఒక టీచ్ చేస్తారు, ఫిజికల్ కెమిస్ట్రీ ఒక టీచ్ చేస్తారు. అందులో మాకు ఇప్పుడు ఇన్ఆర్గానిక్ అవుతుంది. అందులో మేడం ఫస్ట్ చెప్తారు, మాకు అర్థం కాలేదంటే మళ్ళీ చెప్తారు. మేము ఒక క్వశ్చన్ ఇస్తారు, దానికి ఫస్ట్ మేడం ఎగ్జాంపుల్ ఇచ్చి చేస్తారు. తర్వాత మమ్మల్ని చేయమంటారు, మాకు రాలేదంటే మళ్ళీ మేడం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాని తర్వాత స్టడీ అవర్స్ ఉంటాయి. ఆ స్టడీ అవర్స్లో మేడం సార్ డైరెక్టర్ సార్ మాకు హెల్ప్ చేస్తారు, ప్రాక్టీస్ చేపిస్తాడు. దాని తర్వాత మళ్ళీ అప్పటికి కూడా మాకు రాలేదనుకో మళ్ళీ చేయమంటాడు. ఎంతైనా స్లోగా హరిబరి కాకుండా మన కాన్ఫిడెన్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చేదాకా సార్ దాని మీద ప్రాక్టీస్ చేయమని చెప్తాడు. ఓకే, మొత్తానికి చూసుకుంటే మొత్తం ఫుల్ స్కెడ్యూల్ అంతా డిసైడ్ అయిపోయి మీరు మాత్రం జస్ట్ ప్రిపేర్ అయితే చాలా అన్నట్టుగా ఉంది కదా. ఓకే, సో ఇక్కడ క్యాంపస్ వచ్చేసి ఓన్లీ గర్ల్స్ కదా, సో సెక్యూరిటీ ఎలా ఉంది? సెక్యూరిటీ చాలా బాగుంది మేడం. అంటే ఎప్పుడు చుట్టూ ఫెన్సింగ్ ఉంది కదా, అదొక్కటి చాలు మాకు సెక్యూరిటీ లేకపోయినా. సార్ మార్నింగ్ 6కి వచ్చి నైట్ 12 వరకు ఇక్కడనే ఉండి వెళ్తాడు. ఇక్కడ టీచర్స్ ఫ్లోర్కి ఒక్కొక్క టీచర్ ఉంటారు. ఆ టీచర్స్ ఇంకా సెక్యూరిటీ ఆంటీ అంకుల్ వాళ్ళు కూడా బాగానే చూసుకుంటారు. దాని అయితే సెట్ మొత్తం ప్రిపరేషన్కి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. యా, సో రామయ్య వాసవి మెడికల్ అకాడమీ చూస్తుంటే అట్మాస్ఫియర్ అంతా చాలా ప్లెజెంట్గా కనిపిస్తుంది అండ్ ఓన్లీ ఎడ్యుకేషన్కి మాత్రమే ఫోకస్ చేసేలాగా ఉంది. సో ఈ లాంగ్ టర్మ్లో ప్రిపరేషన్ అవ్వాలి అంటే కూడా కొంచెం స్ట్రెస్ అది ఉంటుంది కదా, సో ఎలా అనిపిస్తుంది, ఎలా మేనేజ్ చేసుకుంటున్నారు? ఇక్కడ ఇన్స్టిట్యూట్కి వచ్చి చూస్తే మీకు చూస్తున్నారు కదా ఎంత పీస్ఫుల్గా ఉందో. స్టడీ అవర్స్ కానీ క్లాసెస్ కానీ చాలా బాగా జరుగుతాయి. మళ్ళీ అందులో ఒకటి డైరెక్టర్ సార్ ఎప్పుడు స్టడీ అవర్స్ మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారు.
సబ్జెక్ట్ విషయానికి వస్తే కెమిస్ట్రీ 3 మేడం చెప్తారు, ఫిజిక్స్ ఇద్దరు లెక్చరర్ సార్స్ చెప్తారు, బయాలజీ కూడా 2 లెక్చరర్ సార్స్ చెప్తారు. స్టడీ అవర్స్ మంచిగా జరుగుతున్నాయి. ఓకే. ఇక్కడికి వచ్చిన తర్వాతకి మంచిగా ఒక మెడికల్ సీట్ తీసుకొని వెళ్తామన్న ఒక కాన్ఫిడెన్స్ మాకు వచ్చింది. మళ్ళీ అందులో ఒకటి మేము ఇంతకుముందు కార్పొరేట్ కాలేజ్ కాబట్టి అక్కడ ఏం తెలియకుండే, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాతకి స్టడీ అవర్స్ చూస్తుంటే కానీ టీచర్స్ చెప్తుంటే కానీ ఫస్ట్ టీచర్స్ చెప్తారు, ఫస్ట్ ఒక టాపిక్ చెప్తారు, టాపిక్ చెప్పిన తర్వాతకి దాని మీద ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ మమ్మల్ని చేయమంటారు. అప్పుడు దట్టు రాకపోయిన తర్వాతకి స్టడీ అవర్స్లో మళ్ళీ సార్ చెప్తారు, మేడం డౌట్ ఉంటే మళ్ళీ మేడంని అడుగుతాం. అట్లా అక్కడ తర్వాతకి ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. ఇంటి దగ్గర ఎట్లా తింటామో ఇక్కడ కూడా అట్లనే ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఓకే, కొంచెం బాధ అయితే ఇప్పటి నుండి. ఓకే, అండ్ ఆల్సో మిగతా టైంలో ప్రిపరేషన్ టైంలో కానీ స్టడీ అవర్స్ ఏ టైంలో ఉంటాయి, అట్ ద సేమ్ టైం క్లాస్ అవర్స్ ఏ టైంలో ఉంటాయి? క్లాస్ పొద్దున కెమిస్ట్రీ వచ్చేసి 6 to 8 వరకు అట్లా క్లాస్ ఉంటుంది. తర్వాతకి ఫ్రెష్ అప్ టైం ఉంటుంది. తర్వాతకి మళ్ళీ చెప్పిన క్లాస్ మొత్తం స్టడీ అవర్స్లో ఉంటుంది. తర్వాతకి మళ్ళీ సార్ క్లాస్ తీసుకుంటారు. తర్వాతకి లంచ్ బ్రేక్, లంచ్ తర్వాత ఒక 1 hour స్లీపింగ్ టైం అట్లా ఇస్తారు సార్ రిలాక్స్ కావడానికి. తర్వాతకి మళ్ళీ క్లాస్ ఉంటుంది. మళ్ళీ క్లాస్ తర్వాతకి ఈవినింగ్ స్నాక్స్ అట్లా పెడతారు. స్నాక్స్ అని అంటే బయట కార్పొరేట్ కాలేజ్లలో చూసుకుంటే అట్లా వెరైటీ కాకుండా ఇక్కడ హెల్తీ ఫుడ్ ప్రిఫర్ చేస్తారు సార్, మంచిగా అట్లా ఉంటుంది. ఓకే, ఇంకా ఫ్రైడ్ ఐటమ్స్ అట్లా బేకరీ ఐటమ్స్ కాకుండా హెల్తీగా ఇంట్లో చేసుకునేలాగా. నైస్. అండ్ ఆల్సో ప్రిపరేషన్లో కూడా కొన్ని టఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి, కొన్ని టఫ్ టాపిక్స్ ఉంటాయి కదా, వాటిని స్ట్రెస్ చేసి చెప్పాల్సి వస్తుంది. ఫ్లోలో చెప్పుకుంటూ వెళ్ళడం కాకుండా అలా ఏమైనా చెప్తూ ఉంటారా? అట్లేం ఉండదు. ఫస్ట్ టఫ్ టాపిక్ అని అంటే టఫ్ టాపిక్ మాకు అర్థం కానప్పుడు ఫస్ట్ మేడం చెప్తారు, చెప్పిన తర్వాతకి మాకు అర్థం కాకపోయినా ఒక్కొక్కరికి ఒకసారి అర్థమవుతుంది, 2 సార్లు అర్థమవుతుంది, అట్లా ఎన్ని టైమ్స్ ఒక్కొక్కరికి 3-4 టైమ్స్ అర్థమవుతుంది. అట్లా అడిగిన ప్రతిసారి చెప్పేవాళ్ళు చాలా రేర్. బట్ ఇక్కడ అట్లా ఉండదు, ఎన్నిసార్లు అడిగినా రాకపోయినా టీచర్స్ వాళ్ళు లెక్చరర్స్ కానీ ఎవరైనా కానీ నిదానంగా చెప్తారు అంతే. డన్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్.